ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎర్రగొండపాలెం పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ జెండా వద్ద ఎరిక్షన్ బాబు జెండా ఆవిష్కరణ చేశారు. పుల్లల చెరువు సెంటర్ నందుగల ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎరిక్షన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగువారి మధ్యలో శాశ్వత స్థానం పొందిందని, ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్మికుడి కష్టం నుండి వచ్చిన పార్టీ అని గుర్తు చేశారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారి గుర్తింపుని చాటి చెప్పిన మహానేత అన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, పార్టీ కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ఎరిక్షన్ బాబు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఇక్కడ పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు, అదేవిధంగా పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడిన పార్టీ. కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పేదవారి కోసం స్థాపించినటువంటి పార్టీ ఇది. అప్పుడు ఆయన పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే కోసం పెట్టే రోజు కూడా ఒక మాట అన్నాడు ఆయన, పేదవాడి చెమట్లో నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల్ని ఓటు యంత్రాల్లాగానే చూసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఆ యొక్క నాగరికతని, ఆ చరిత్రని రూపుమాపాలని మరి ఎన్టీ రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, మరి అనగదొక్కబడుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి మామూలు మనుషులు కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలని, మరి మంత్రుల్ని, ఎంపీలు చేసినటువంటి చరిత్ర. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మరి ఆయన కూడా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకోపోతూ ఎన్టీఆర్ ఆశయాలని మరి కొనసాగిస్తూ పోతున్నటువంటి క్రమంలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని ప్రపంచ నలుమూలలో మరి తెలుగుదేశం పార్టీని, దానికి ఒక గుర్తింపును, తెలుగువాడికి ఒక గుర్తింపును తెచ్చినటువంటి మహోన్నతమైన మరి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా నిత్యం
గ్రామాలు, రాష్ట్ర అభివృద్ధి, మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. దీన్ని మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున మనం అందరం కూడా మరి కలిసిమెలిసి భవిష్యత్తులో కూడా పార్టీని ఈ నియోజకవర్గం ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.